మరి వాళ్ళ బాసు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఈరోజు అసలు ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి ఉంటున్నారు? రజనీ గారు ఏమన్నా లీక్స్ ఇస్తారా? లాయర్ కదా మీరు. సార్ నేనైతే అనుకోవడం మా నాయకుడు ఎమ్మెల్యేగా నుంచుంటాడు, అది ఎక్కడ అనేది తెలియదు, కానీ ఎంపీగా నుంచుంటారు. క్యాబినెట్ స్థాయిలో ఒక మినిస్ట్రీ స్థాయిలో చూడబోతామని మేమందరం ఈగర్ గా వెయిటింగ్ అండి. అంటే రాష్ట్రాన్ని వినపడుతుందండి వాయిస్? రాష్ట్రాన్ని వదిలేస్తున్నట్టేనా? రాష్ట్రాన్ని ఎందుకు వదిలేస్తారు సార్? ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నంత మాత్రాన ఏ గల్లీలో ఉండే వెంకటేశ్వర స్వామికి విలువ ఉండదా అండి? ఏది ఎక్కడ పరిస్థితిని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు, అదే రకంగా ఎమ్మెల్యే కూడా పోటీ చేయబోతారేమో. ఈసారి వ్యూహం ఆయన వదిలేమన్నాక మీరు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఉంటారా? 20 సీట్ల 50 సీట్ల 60 సీట్ల నేను నుంచుంటారనే అంశం పవన్ కళ్యాణ్ గారు గురించి అడగలేదండి రజనీ గారు. నేను అనేది ఎన్ని సీట్లు ఏ అభ్యర్థులని. ఈ రోజు ఏంటంటే నిడదవోలు ఒకటే ప్రకటించారు ఈయన, మిగతావి ఇప్పుడు సార్ మిగతా 17వ తారీఖు మోడీ గారిని ఢిల్లీ నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి. సో అదే రోజు సీట్లు డిక్లేర్ చేస్తారా, ముందే డిక్లేర్ చేస్తారా అనేది ఇంకా ఏమీ ఖరారు కాలేదండి. ఇవాళ కూడా తాడేపల్లిలో అదే డిస్కషన్, బీజేపీ నేతలు కూడా వచ్చి కూర్చున్నారు. బీజేపీ సీట్లు కూడా ఖరారు చేశాక ఇక ఓవరాల్ గా ఆల్రెడీ 99 సీట్లు వితౌట్ కన్సర్న్ ఆఫ్ ద బీజేపీ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ కన్సర్న్ అయ్యాక అందరితో కలిసి వ్యూహాత్మకంగా ఒకేసారి అనౌన్స్ చేస్తారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా వాళ్ళలా కాకుండా ఒకటేసారి 99 సీట్లు అనౌన్స్ చేసినటువంటి సగర్వ పార్టీ అని చెప్పుకోండి. ఎందుకంటే ఇన్ని విడతల వారిగా సర్కారు వారి పార్టీ ఒకటోసారి రెండోసారి అన్నట్టుగా మేము చూసి విసుగుపుట్టిందండి. ఇంకా మీరు ముద్రగడ గారి గురించి అడుగుతున్నారు. సార్ ఇది ఒక కుల పార్టీ కాదు, ఇదొక కుల పార్టీ కాదు. తర్వాత కాపు నేతలందరూ ఎవరి పక్షాన ఉంటారు అంటే, గతంలో అన్నయ్య 140 చోట్ల పోటీ చేసినప్పుడు, అన్నయ్య సింగిల్ గా వెళ్ళినప్పుడు కాపులు ఎవరి పక్షాన ఉన్నారో ఇప్పుడు వారి పక్షాన ఉంటారు. కాపులు ఆ రోజు ఎవరి పక్షాన ఉన్నారండి? అన్నయ్య ఇప్పుడు భీమవరంలో నుంచున్నా, గాజువాకలో నుంచున్నా ఓడిపోయారు. ఈ రోజు కాపు నేతలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, కుల పెద్దగా భావించారు. రంగా గారి తర్వాత మళ్ళీ ఒక నాయకుడు అనుకున్నారు. ఏ రోజు ఒక రూపాయి దాచుకోకుండా 2 చోట్ల ఓడిపోయిన దాన ధర్మాల్లో, లేకపోతే ప్రశ్నించే దాంట్లో, లేకపోతే పోరాడే పటిమలో ఒక నాయకుడు ముందుకొచ్చాడు. మళ్ళీ రంగాన్ని చూస్తున్నవారు మన కులంలో ఇలాంటి వాడు ఉన్నాడు అంటూ ఈ రోజు కుల పెద్దలందరూ ఆయన్ని దత్తత తీసుకున్న పరిస్థితి అయితే ఉందండి. ఈ రోజు ముద్రగడ గారికి మాకు ఏం గొడవ లేదండి. ఆయన కుల పెద్ద, ఆయన గతంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత అదే పార్టీలో 2-3 ట్రిప్పులు కంటిన్యూ అయ్యారు. చిన్న విభేదాలు వచ్చినాయి. కాపు రిజర్వేషన్ గురించి కూడా పోరాడి చేశారు. చిన్న విభేదాలు వచ్చి ఆగిపోయినాయి. ఆయన ఏది చివరి దాకా ఉంటుందని మాకైతే తెలియదండి. మరి వైసీపీలో ఏదైతే పాపం మిథున్ రెడ్డి గారి దగ్గర ఉండి తీసుకెళ్లారు. ఇంకొకటి ఏంటంటే, కిర్లంపూడికి వచ్చి తీసుకెళ్తాను అన్న లేఖ రాసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అనే ఒక వ్యూహాత్మక ప్రశ్న నన్ను అందరూ సంధిస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు పరీక్ష పెడతారు, ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. పరీక్షలో ముద్రగడ గారు ఫెయిల్ అయ్యారు. ఒక లెటర్ రాసినప్పుడు ఆయన పిలిచే వరకు వెయిట్ చేసి ఉండాల్సిందే. ఈ లోపే నాకు ప్రయారిటీ అంటే టీడీపీ నుంచి విభేదాలు వచ్చి పక్కనున్న మనిషి ఏ పార్టీకి మొగ్గు చూపలేదండి. చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. ఆయనకి ఎప్పుడు మా కాపుల్లో కుల పెద్దగా ఇస్తాం. అర్రామాయి జోగ గారికైనా ముద్రగడ గారికి ఇచ్చినా మేము ఇచ్చే విలువ అంతే. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చే స్టాండ్ ఏంటంటే, ఒక్క మాట కూడా ముద్రగడ గారిని, అర్రామాయి జోగ గారిని విమర్శించకండి. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, కాపు కులస్తులు, అందులో ఎన్నో పదవులు చేస్తున్నవారు. కానీ అన్ని పదవులు చేసిన వారు, కుల పెద్దలు ఉన్నవారు, ఒక అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఒక కుర్రోడు ఏమీ రూపాయి సంపాదించుకోలేదు, ఒక్క పదవి అధిరోహించలేదు. దేనికోసం పోరాడుతున్నాడంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ ఆయన వెనకాల నిలబడలేని మా కుల పెద్దల్ని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తామండి. మేము కూడా మీడియా ముఖంగా ఎక్కడ విమర్శించాం. ఆయన వైసీపీకి వెళ్తారు, లేకపోతే బీజేపీకి వెళ్తారు, ఆయన వ్యూహాత్మకం. సో ఖచ్చితంగా మేము చెప్తుంది ఏంటంటే, ఇదేమి మొన్న మధ్య ఒక యాదవ్ పార్టీ పెట్టారండి, రామచంద్ర యాదవ్ గారు. అది ఒక కుల పార్టీ. మరి కుల పార్టీ కాదండి బాబు. మమ్మల్ని విమర్శించే ఒక యాదవులు విమర్శించవచ్చు, ఒక బీసీలు విమర్శించవచ్చు, ఒక దళితులు విమర్శించవచ్చు, ఒక మైనారిటీలు విమర్శించవచ్చు. అంటే మీరు ఎందుకు బీజేపీతో పెట్టుకున్నారు? మేము మైనారిటీలు బాధపడతామని ఎవరు అడిగినా, అంటే 24 సీట్లు ఎలా తీసుకుంటున్నారు? కాపు కులంలో ఎలా అడుగుతున్నారండి? ఏ అర్హతతో అడుగుతున్నారు? ఏ అధికారంతో అడుగుతున్నారు? ఏం చేశామని అడుగుతున్నారు? ఈ రోజు ముద్రగడ పదవికి ఎన్నో పదవులు మేము అధిరోహించాము. ఒక కుర్చీ ముందుకు వస్తున్నాడు, అవకాశం కల్పిద్దామని ముందుకు రాలేని విజ్ఞతని వారికి వదిలేస్తున్నామండి. లెక్కల్లో పొలాపంచిగా రాసిస్తున్నారు. వాళ్ళు కొడుక్కి చెప్పలేకపోయారు. కొడుకు మరి వైసీపీ పంచం చేరారు. మరి అది అరే నువ్వు కొడుక్కి సలహాలు ఇవ్వలేనప్పుడు మాటిస్తున్నావు ఎందుకు? ఆయన లెటర్లు రాయొద్దు
అని ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు అనలేదంటే కాదండి, ఆయన ఒక్క వయసుకి విషయం ఇచ్చినటువంటి రజనీ గారు, గౌరవం అండి. రజనీ గారు సో చాలా మంది ఖచ్చితంగా ఆ మాట్లాడేది గౌరవాన్ని, ఏంటంటే, ఆ రజనీ గారు ఒక్క సిగ్గును నిమిషం వినాలి. కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. రజనీ గారు ఒక్క నిమిషం వినాలి. మీరు చాలా మంది మాట్లాడేది ఏంటంటే సార్. మీ దగ్గర ఉంటే చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, అదే ఇంకో పార్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీచులు, నికృష్టులు, జాతి ద్రోహులు, ఇదా స్లోగన్స్? సార్ ఆయన ఎక్కడున్నా మా కాపుకుల పెద్దే, ఆయన ఎక్కడున్నా మా సపోర్ట్ ఉంటది. ముద్రగడ గారిని ఏమన్నా నేను తిట్టానా అండి? ఆయన మీ గురించి పెద్దవాడు కదా, కాదండి, అన్ని మామూలు పదవులు అధిరోహించాడు కదా. ఒక చెప్తాను, కుర్రోడు మీరు బయటకు అన్నారని వస్తున్నప్పుడు ఈ వయసులో నువ్వు పదవులు వదిలేసి ఆయన వెనకాల పని చేయొచ్చు కదా. ఇంకా కూడా పదవి మీద వ్యామోహం ఎందుకండి? ఏం చేయాలని మనం వైసీపీకి వెళ్ళాం? ఈ రోజు ఒక నాయకుడు వచ్చాడు, దేనికోసం వచ్చాడు? ఒక సీఎం పదవి కోసం వచ్చాడా? ఒక మినిస్ట్రీ కోసం వచ్చాడా? దేనికోసం వచ్చాడు? రాష్ట్రం నాశనం అయిపోతుంది, అమరావతి మనకు లేకుండా పోతుంది, పోలవరం పూర్తి కాని పరిస్థితిలో ఉంది, ఈ రోజు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏంటి అంటూ ఒక అధినాయకుడు 24 సీట్లకి ఒప్పుకున్నాడంటే తనని తాను ఎంత తగ్గించుకున్నాడో ఆ విజ్ఞులైనటువంటి పెద్దవాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇంకా కూడా నేను వైసీపీ పంచన చేరతాను అంటే అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెద్దలు అనేది వయసును బట్టి నిర్ధారించకూడదు, మనసును బట్టి నిర్ధారించాలని మేము ఫిక్స్ అయిపోయామండి. ఈ రోజు ఎన్నో పదవులు అధిరోహించిన హరిరామయ్య జోగి గారు పంచులు లెటర్లు రాసేస్తుంటే మేమన్నా కౌంటర్ ఇచ్చాం కానీ ఒక్కసారి నా పవన్ కళ్యాణ్ గారు మీరు లెటర్లు రావద్దు హరిరామయ్య జోగి గారు అని అన్నారండి? వయసుకి ఇచ్చే విజ్ఞత, గౌరవం. కానీ ఈ రోజుకి ఒక నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పవన్ కళ్యాణ్ గారు మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ నిర్ణయం తీసుకున్నారు అని అనరే? ఈ రోజు మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం అండి. హరిరామయ్య జోగి గారికి, ముద్రగడ గారికి ఒక మంచి నాయకులు, ఒక రూపాయి సంపాదించుకోలేదు. ఈ టైంలో నాయకుడు పక్షాన నిలబడకుండా, నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కాకుండా ఈ రోజు ఒక రాసే లెటర్ల పర్వం ఏంటో మాకు అర్థం కావట్లేదండి. సో చాలా మంది వైసీపీ వాళ్ళు రాపిస్తున్నారన్నా మేము నమ్ముతున్నాండి, ఎందుకంటే వాళ్ళు మా మనుషులు అంటున్నాండి. కానీ హరిరామయ్య జోగి గారు కొడుకు వైసీపీకి వెళ్ళిపోయాడు, ముద్రగడ ఇచ్చేసారు నేను జాయిన్ అయిపోతానని. వాళ్ళు మాకు ఆశ్చర్యం వేసేసింది. కిర్లంపూడికి రాలేదని మీరు కోపం వచ్చి జాయిన్ అయిపోతారా? ఇదేనా మీ పెద్దరికం? పిల్లలు తప్పు చేస్తే ఇలాగే మీరు ప్రవర్తిస్తారా? ఒకవేళ రాలేదు, రే చిన్నోళ్ళే, అతనికి ఏం తెలుస్తుందిలే, మనం అతని వెనకాలే నిలబడుతున్నా మీకు లేదా? ఈ రోజు ఒకవేళ రాలేకపోతే మీరు అలిగిన పక్కన ఉండండి, అందుకని వైసీపీకి వెళ్ళిపోతారా? ప్రయారిటీ కోపం వస్తే మేము సైడ్ అయిపోతాం సార్, అంతేకాని పక్క పార్టీకి వెళ్ళము. అది మనకి మేము ఇచ్చే గౌరవం. వెనకనే ఉంటాం, ఓట్లు ఇస్తాం, పదవి వద్దు అనుకుంటే పక్కకి వెళ్ళిపోతాం. అంతేకాని అన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు ఈ రోజు కులానికి నిలబడి కట్టుబడకుండా పక్క పార్టీకి వెళ్ళిపోతే అది విజ్ఞత అండి. ఓకే, రైట్. జోష్న గారు ఏంటి ఇంకా తేల్చలేదు? ఈరోజు ఏదో జరుగుతుంది అనుకున్నారు, షెకావత్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సుధీర్ ఇంకా టచ్ లేని, ఇంకా వాళ్ళు ఓకే అంటే వెంటనే అనౌన్స్ చేస్తామన్నారు, అది ఇంకా జాప్యం అవుతుంది. ఇంకా మీకు సమయం ఉందా? నమస్కారం వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కదండి, శేఖర్ రెడ్డి గారు కూర్చున్నారు కదా, వాళ్ళది ఒక లిస్ట్